ఓకే, మనం పోయిన వారము అంతకుముందు కొన్ని వారాల నుంచి చూసుకుంటుంది అంటే కుమారుడైన దేవుని గురించి మనం చూస్తూ ఉన్నాము. వాక్యంలో కుమారుడైన దేవుని గురించి ఏమి ప్రస్తావించబడింది, లేకపోతే యేసు గురించి ఏం ప్రస్తావించబడింది. వాక్య ఆధారంతో మనం చూసినట్లయితే యేసు ప్రభు సాక్షాత్తు దేవాతి దేవుడు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ స్పష్టంగా చూపించింది. దేవునికి మాత్రమే ఉండిన లక్షణాలు యేసుకు కూడా చూపించడం చూస్తూ ఉన్నాం. ఏ లక్షణం కూడా దాయపడలేదు. పాత నిబంధనలో చూపించిన దేవుని యొక్క స్వభావము, ఆయన మూర్తి తత్వం, మూర్తిమత్వం అంతా, ఆయన యొక్క స్వరూప్యం అంతా యేసులో చూసినట్లుగా కనిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఈ వారం మనం ఇంకా కొన్ని విషయాలను యేసుప్రభు గురించి చూడబోతూ ఉన్నాం. అన్నీ చూసుకోం కానీ కొన్ని విషయాలు చూసుకొని మనం ముందుకి వెళ్దాం. ఓకే, దీని తర్వాత యేసు యొక్క దైవత్వాన్ని మనం చూసాం. తర్వాత వచ్చేది యేసు యొక్క శరీరధారత్వము, లేకపోతే శరీరధారియే యేసు ప్రభు రావడము అంటే ఏమిటి. 1 యోహాను 4వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 కలిపి ఉంటాయి తెలుగు బైబిల్లో. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. విచిత్రం ఏంటంటే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు అని చెప్తూ అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారు అని చెప్తూ ఇప్పుడు యోహాను, యేసు ప్రభు రొమ్మున అనుకున్న యోహాను, యేసు ప్రభు చేత ప్రేమింపబడిన యోహాను, యేసు ప్రభు చేత ఆ ప్రకటన గ్రంథాన్ని అంతటిని చూసిన యోహాను, ఆయన చూచి విని తాకిన యేసుని ప్రకటిస్తూ ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను చూచాను, నేను విన్నాను, నేను తాకాను, ఆయనతో నడిచాను. నా అనుభవం ప్రకారము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నేనేం చెప్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఆ ఆత్మ దేవుని సంబంధమైనది. చూసారా, యోహాను పత్రిక అంతా, యోహాను సువార్త అంతా యేసు ప్రభు దేవుడు అని చూపెడుతూ ఉంటే, యోహాను పత్రికలో ఈ సందర్భం చూస్తే విచిత్రం అనిపించట్లేదా? మీకు సర్ప్రైజ్ అనిపించట్లేదా? ఎందుకు అంటే యేసు ప్రభు శరీరధారియే వచ్చాను. ఇదెందుకు అంత అవసరము అంటే సత్యము అవసరము. యేసు ఏమై ఉన్నాడు అన్న సత్యము చాలా అవసరము. సత్యానికి విరోధంగా, యేసు యొక్క వ్యక్తిత్వానికి విరోధంగా, యేసు యొక్క స్వభావానికి విరోధంగా యేసు ఏమై ఉన్నాడో అది కాకుండా వేరేది ఏది ప్రకటించినా అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆది యందు వాక్యమైన దేవుడు ఇప్పుడు శరీరాన్ని ధరించుకున్నాడు. యేసు ప్రభు శరీరధారియే వచ్చాడు అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు మనము? యేసు ప్రభు ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. నిత్యుడగు దేవుడు, కాలాతీతుడగు దేవుడు మానవ చరిత్రలోనికి, మానవ సమయంలోనికి అడుగుపెట్టాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, దేవుడు కాలానికి బయట ఉన్నాడు. మనకైతే నిన్న, నేడు, రేపు అనేది కనబడుతూ ఉంటుంది. అది రేపు జరిగితేనే కానీ రేపటి వరకు మనకి అర్థం కాదు ఏం జరుగుతుందని. నిన్న జరిగిపోయింది దానికి మన కంట్రోల్ లేదు, అది జరిగిపోయింది. దేవుడు దానికి అతీతంగా ఉన్నాడు. కాలం అనేది ప్రారంభించింది ఆయనే కాబట్టి దానికి బయట ఉన్నవాడు ఆయన ఇప్పుడు కాలంలోకి ప్రవేశిస్తూ, చరిత్రలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. నిత్యము జీవిస్తున్న దేవుడు మానవ సమయాల్లోకి అడుగుపెట్టాడు. త్రియేక దేవుడు శరీరాన్ని ధరించుకోలేదు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎప్పుడు కూడా దీన్ని ప్రకటించలేదు. త్రియేక దేవుడు శరీరాన్ని ధరించుకోలేదు, కానీ త్రిత్వములో
రెండవ వ్యక్తి అనగలిగితే గనక 2, 3 అన్న నంబర్లు లేవు, కానీ కుమారుడైన దేవుడు మాత్రమే శరీరాన్ని ధరించుకున్నాడు. ఇది వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. త్రిత్వంలో 3 వ్యక్తులుగా కనిపిస్తున్న ఈ దేవునిలో కుమారుడు మాత్రమే శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కుమారుడు శరీరాన్ని ధరించుకున్నాడు, కానీ తండ్రి పరిశుద్ధాత్ముడు కుమారుడు శరీరం ధరించుకోవడానికి పాలిభాగస్తులై ఉన్నారు, సహకరించారు, తోడ్పడ్డారు. వాళ్ళు దాన్ని నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ విధంగా తండ్రి పరిశుద్ధాత్ముడు కుమారుడు శరీరాన్ని ధరించుకోవడానికి అవకాశం ఇచ్చాడని కూడా మనం చూడొచ్చు. కుమారుడు తన దైవత్వానికి మానవత్వాన్ని కలుపుకున్నాడు. కుమారుడు దేవుడు ఆ దైవత్వానికి మానవత్వాన్ని కలుపుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంత సులభమైన విషయం ఏమీ కాదు. యోహాను పత్రికలో ఈ మాటలు చాలా సులభమైనవేమీ కాదు, కానీ ఇది మన ఆలోచనలకు అర్థం కాని విషయాలు. మనకి ఎలా చెప్తే మనం అర్థం చేసుకుని కన్విన్స్ అవ్వగలమో అలా ఇక్కడ చెప్పబడింది. ఏమిటి అంటే, దేవుడు నిత్యము జీవించే దేవుడు ఇప్పుడు మానవత్వాన్ని కలుపుకున్నాడు. అలా కలుపుకోవడాన్ని బట్టి మానవాకృతి ఆయనకు వచ్చిన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆకారము లేనివాడు, చుట్టి కల్త అనేది లేని ఆ దేవుడు, ఒక ఎత్తు, పొడుగు, వెడల్పు, లావు, సన్నము, చూపులు, కంటి చూపులు, కళ్ళు, ఆ నోరు, ముక్కు లేని దేవుడు మానవాకృతిని ధరించుకున్నాడు, ప్రాణము ధరించుకున్నాడు, మరియు శరీరాన్ని ధరించుకున్నాడు. ఓకే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ తర్వాత మళ్ళీ ఇంకొంచెం దగ్గరగా మనము ఈ వచనాన్ని చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి వచనాలు నేను ఇక్కడే డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది నేను ఏం మాట్లాడుతున్నాను అనేది. ఎలా అనగా, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తు ఇప్పుడు శరీరముగా వచ్చాడు. యేసు ప్రభు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన రక్త మాంసములను ధరించుకున్నాడు. యేసు ప్రభు రక్త మాంసములను ధరించుకోవడము అంటే, దేవుడు సాక్షాత్తు నిత్యుడుగా ఉండే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలిగిన వ్యక్తి, తన చిత్తానుసారంగా ఏదైనా చేయగలిగిన వ్యక్తి, సర్వజ్ఞాని, అంతటా నివసించేవాడైన ఈయన ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యన నివసించడానికి ఇష్టపడుతూ ఆయన వచ్చాడు. మళ్ళా చెప్తూ ఉన్నాను, ఇలా వచ్చింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కాదు. ఇలా వచ్చింది కుమారుడు మాత్రమే. దేవుని స్వరూపంలో కుమారుడు మాత్రమే మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. ఓకే, ఏమిటి ఈయన శరీరాన్ని ధరించుకోవడం అంటే? ఏం జరుగుతుంది ఈయన శరీరాన్ని ధరించుకోవడం అంటే అనే విషయాన్ని మనము కొద్ది నిమిషాలు చూడబోతూ ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. అందరికీ తెలిసిన వచనమే. ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను. వాక్యము మొదటి వచనంలో ఏం చెప్పాడు? వాక్యం ఎవరని చెప్పాడు? దేవుడు. దేవుడు ఇప్పుడు శరీరధారి, కృప సత్య, కృప సంపూర్ణముగాను సత్యము సంపూర్ణముగాను ఎవరి మధ్య నివసించాడట? ఎవరి మధ్య నివసించాడు? మన మధ్యలో నివసించాడు. ఓకే, ఒక్కొక్క వచనం చూసుకుంటా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్తుంది ఇక్కడ? ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఎవరు ఆలోచించుకుంటున్నారు? యోసేపు ఆలోచించుకుంటున్నాడు. ఇదిగో ప్రభువు దూత స్వప్నముతో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడిని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుమా, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరి ద్వారా పుట్టాడు?
ఎవరి వల్ల మరియ గర్భాన్ని ధరించుకుంది? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వల్ల. 25వ వచనం. మరియ కుమారుని కను వరకు ఆమెను యోసేపు ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. సో యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత పేరు ఎవరు పెట్టారు ఆయనకి? ఎవరు పెట్టారు? యోసేపు మరియలు పేరు పెట్టి తల్లిదండ్రులు పేరు పెట్టారు, లేకపోతే తండ్రి పేరు పెట్టినట్లుగా ఉంటుంది. లోకాసు వార్త 1:35 వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. 31వ వచనంలో ఏమంటదంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత పలకడాన్ని చూస్తూ ఉన్నాము. 2వ అధ్యాయము 6, 7, 21 వచనాలు ఏం చెప్తుందంటే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. ఎవరు అక్కడ ఉన్నప్పుడు? తల్లిదండ్రులు, లేకపోతే యోసేపు పెంచిన తండ్రి, తన తల్లి అయిన మరియలు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండుకున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఒక్కొక్కటే ముందుకు తీసుకెళ్తున్నాను, స్లోగా వెళ్తాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏమని రాశాడు ఇక్కడ? 6వ వచనం ఏం చెప్తుంది మనకి? 2వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ నేను రెఫరెన్సెస్ పెట్టుంటే బాగున్నాను, ఇక్కడే డిస్ప్లే చేస్తుంటే. లోకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. అంటే ఏం చెప్తుంది మనకి? ఎవరికి ప్రసవ దినములు నిండాయి? చెప్పాలి. మరియకి. ప్రసవ దినంలో ఎన్ని రోజులు పడుతుంది నిండడానికి? 9 నెలలు. 9 నెలలు ఏం జరుగుతుంది? పిండము పరిపూర్ణం అవుతుంది మనిషి రూపంలో. ఓకే 9 నెలలు ఒక శిశువు గర్భంలో పుట్టిన 9 నెలల తర్వాత బయటికి ఒక షేప్లోకి వస్తాడు, అంతే కదా. అక్కడ క్లియర్గా రాశాడు, తొలిచూలు కుమారుని కని. అంటే మరి యొక్క మొదటి గర్భఫలము ఎవరు? యేసు ప్రభు. ఓకే, ఈ వచనాల ఆధారంగా నేను చూపించబోయేది ఏంటంటే, దేవుడు ఇప్పుడు పిండమయ్యాడు. సాక్షాత్తు దేవాతి దేవుడు ఒక పిండమయ్యి మరియ ద్వారా వచ్చే ఆహారాన్ని తీసుకుంటూ నెమ్మదిగా ఆయన ఎదగాలి. ఇప్పుడు కళ్ళు లేవు, ఫస్ట్ రూపము లేదు, నెమ్మదిగా పిండం ఎదుగుతూ పిండంలోకి చేతులు వచ్చాయి, పిండంలోకి కాళ్ళు వచ్చాయి, ఆ తర్వాత కళ్ళు వచ్చాయి, చెవులు వచ్చాయి, నోటి మాట ఇంకా రాలేదు. ఇప్పుడు పుట్టిన తర్వాత నెమ్మదిగా ఆయన ఎదగాల్సి ఉంటుంది. ప్రసవ దినములు నిండు వరకు ఈ బిడ్డ లోపల ఎదుగుతూ వచ్చాడు. అంతేకాని యేసుప్రభు పుట్టడమే పెద్దోడుగా పుట్టలేదు, ఆయన చిన్న పిల్లవాళ్ళగానే పుట్టాడు. అంతకంటే ముందుకు చూస్తే ఆయన పిండముగా పుట్టి తర్వాత ఎదుగుతూ వచ్చాడు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు ఎదగాలంటే ఏం కావాలి? ఒక మనిషి ఎదగాలంటే ఏం కావాలి? శరీరం ఎదగాలంటే ఏం కావాలి? సరైన ఆహారం కావాలన్నా. ఆహారం కావాలి. ఇప్పుడు యేసుప్రభు శరీరం ఎదగాలంటే ఏం కావాలి? ఆయనకి ఆహారం కావాలి. ఒకవేళ మరియ దగ్గర నుంచి ఫుడ్ తీసుకోకపోతే గర్భంలో ఉన్నప్పుడు మరియ పాలు తాగకుండా ఉన్నట్లయితే ఎదుగుతాడు యేసుప్రభు? యేసుప్రభు అని కాదు కానీ మామూలుగా అయితే ఎదుగుదల ఉండదు. యేసు ఎదుగుతాడా? ప్రభు అనే పాట పక్కన పెడదా, నాకు అర్థం, నా ప్రభు అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందని. ఫ్యాక్ట్స్ అర్థం చేసుకున్నాం. సాక్షాత్తు దేవాతి దేవుడు పరిమితి లేని దేవుడు ఇప్పుడు పరిమితి కలిగిన శరీరంలోకి వచ్చి ఆహారం తింటేనే తన కడుపు నిండుతుంది అన్నట్లుగా తయారయ్యాడు. ఎదగడము కూడా తన రక్తము
ప్రవహిస్తూ ఉండాలి, గుండె కొట్టుకుంటూ ఉండాలి. దాని ద్వారా శరీరము అంచెలంచెలుగా, దుమ్ములు బోన్స్ అంచెలంచెలుగా ఎదగడం, నర్వస్ సిస్టమ్ అంచెలంచెలుగా ఎదగడం, కిడ్నీ పనిచేయడము, తన శరీరంలో ఉన్న భాగాలు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కుమారునికి శరీరం వచ్చింది, ఆకారం వచ్చింది, ప్రాణ ఆత్మ దేహాలు ఆయన కలిగించుకున్నాడు. ఆయనకి ఇవన్నీ వచ్చాయి. సో ఇంకో విధంగా చెప్పాలి అంటే సులువుగానే వెళ్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే తెలుగు బైబిల్లో కలిపి ఉంటుంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము నాకు లైటింగ్ సరిగా కనిపించట్లేదు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు ప్రభువు శరీరాన్ని ధరించుకున్నాడు. మనకుండిన శరీరము వలె ఆయనకు కూడా శరీరము కలిగింది. మనకుండినట్లుగానే ఆయన శరీరము కూడా తయారు చేయబడింది. అంటే ఇప్పుడు 1 యోహాను 4వ అధ్యాయము 2-9, ఇందాక 2 చదివాము, 9వ వచనం చదువుతున్నాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. సో దేవుడు శరీరంలోకి యేసుప్రభువును పంపించాడు. ఇప్పుడు శరీరంలో ఉన్న వ్యక్తిని కోస్తే ఏమొస్తుంది? శరీరాన్ని కోస్తే బ్లడ్ వస్తుంది. అన్నం తినకపోతే ఏమవుతుంది? కొడత ఏమవుతుంది? దెబ్బ తగులుద్ది. చక్కటి గాలి వేస్తే ఏమవుతుంది? అలాంటోడికి తెలియజేస్తుంది. చెప్పాలి. గాలి వేస్తే గాలిని ఆస్వాదించగలుగుతారు. కొంతమంది ఆస్వాదిస్తారు, కొంతమంది నిద్రపోతారు. నిద్రపోకుండా శరీరం ఉండగలదా? యేసు ప్రభు శరీరం కూడా అంతే. ఇప్పుడు నిత్యము కుడుకడు నిద్రపోనే శరీరము ఇప్పుడు నిద్రపోవాలి. దేవుడు నిద్రపోవట్లేదు, ఆయన శరీరం నిద్రపోవాలి. ఆయన శరీరం అలసట తీర్చుకోవాలి. ఆయన శరీరాన్ని కొడితే రక్తం వస్తుంది, శరీరాన్ని కొడితే ఆయనకి నొప్పి కూడా కలుగుతుంది. ఇంకా గట్టిగా తగిలితే ఆయన దుమ్ములు ఇరిగిపోతాయి, ఆయన నరాలు చిట్లిపోతాయి. ఇంకా గట్టిగా తగిలితే ఆయన గుండె ఆగిపోతుంది. యేసు ప్రభు మనకు తెలుసు దుఃఖించాడా లేదా? మానవ శరీరం ధరించుకోవడం అంటే కేవలం శరీరాన్నే కాదు, కానీ మానవ భావోద్రేకాలు ఆయనలోకి వచ్చాయి. సాక్షాత్తు దేవాది దేవుడు పాత నిబంధనలో మానవునికి ఉండిన భావోద్రేకాలు చెప్పినప్పటికీ అవి మానవునికి ఉండిన భావోద్రేకాలు లాంటివి కాదు. ఎందుకంటే దేవుడు మానవుడు కాదు, దేవుడు శరీరానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి. అయితే యేసు ప్రభువును గూర్చిన విషయాలు వింటే మాత్రం ఇవి శరీరానికి సంబంధించినట్లుగానే మనకి ఇప్పుడు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన శరీర ఆకారంలో ఉన్నాడు. 38వ వచనం 26వ అధ్యాయం మత్తయి సువార్త. అప్పుడు యేసు మరణమగునంతగా తన ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. యేసు ప్రభు ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. ప్రశాంతంగా ఉన్న దేవుడు, నెమ్మదిగా ఉండిన దేవుడు, ఆయనకి లోకానికి సంబంధం లేకుండా పరిశుద్ధంగా ఉంటున్న దేవుడు, అంటే ఆయన లోకానికి ప్రత్యేకంగా సెపరేట్గా ఉంటున్న దేవుడు, నిత్యత్వము జీవిస్తున్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణము బహు దుఃఖముతో మునిగిపోయింది. బహు దుఃఖంతో మునిగిపోయింది. ఆయన కలవరపడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యేసు ఆ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు. దేవుడు కలవరపడినట్లుగా కాదు, కానీ ఒక మానవుడు కలవరపడినట్లుగా, అరే నా స్నేహితుడు అప్పగిస్తున్నాడు నన్ను, నాతో పాటు పని చేస్తున్నాడు నన్ను అప్పగించేస్తున్నాడా,
ఇంకేం చేయాలి? మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా స్నేహితుడు, నాతో పాటు పనిచేస్తున్నవాడు, ఎవరి కోసమైతే నేను ప్రాణం పెట్టబోతున్నానో ఆ వ్యక్తి నన్ను అప్పగిస్తున్నానని యేసు ప్రభు శరీరము కలవరపడింది. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 6వ వచనం సమరయ స్త్రీ విషయంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు అలిసిపోయి, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనము, యేసు ప్రభు యాక్చువల్గా అలసిపోయి, అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. ప్రయాణము చేస్తే యేసు ప్రభు అలసిపోతాడు, ఆయన శరీరము అలసిపోతుంది. ఆయన నిద్రపోయాడు కూడా. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఎవరిది, నా వాయిసా? వీడియో ఆడియో కూడా. ఓకే, అలా అలా కదులుతుంది. నాకు బాగానే ఉంది. మిగతా వాళ్ళకి ఎలా ఉంది? బాగానే ఉందన్న, ఇబ్బంది బాగానే ఉందండి మాకు. ఓకే అన్న, మీ ఇంటర్నెట్ అదే ప్రాబ్లం ఏమో. ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 38వ వచనం చూద్దామా? నేను ఇక్కడ వాక్యాలు పెట్టుండాల్సింది, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఓకే, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. ఎవరు నిద్రపోతూ ఉన్నారు? యేసు నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? దేవుడు కదా, అలసిపోయాడండి. శరీరము కాబట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఈ శరీరాన్ని ధరించుకున్నాడు. యేసుప్రభు శరీరం ధరించుకోవడం అంటే ఏదో ఒక నామకహ ఒక డ్రెస్ వేసేసుకుని వచ్చేయడం కాదు. ఆయన మానవుని లోపలికి వచ్చేసాడు, మానవుని లోకంలోనికి వచ్చేసాడు. ఆయన దుఃఖించాడు, కలవరపడ్డాడు, అలసిపోయాడు, ఆయన నిద్రపోయాడు కూడా. ఎందుకంటే శరీరం నిద్రపోకుండా ఉండలేదు. ఒకవేళ నిద్రపోకుండా ఆయన 3 రోజులు ఉంటే కనుక ఆయనకి బహుగా నిద్ర వచ్చి తూలిపోవాల్సిందే. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తుంది అంటే, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కెమ్మని ఆమెను అడిగాను. మనం ఇందాక చూసాం, యాక్చువల్గా యేసుప్రభు అలసిపోయాడు, ఇప్పుడు నీళ్లు ఆమెని అడుగుతున్నాడు. దాహానికి అడిగాడు, తర్వాత కాన్వర్జేషన్ కూడా స్టార్ట్ అయింది. యేసుప్రభు తప్పికొన్నాడు. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, మనకు తెలిసిందే ఈ విషయము. 35వ వచనం 11, మత్తయి సువార్త 11:35 ఎందుకు అవుతుంది? కాదు, అక్కడ ఒక మిస్టేక్ ఉంది. నాకు తెలిసి ఇది యేసు ప్రభుకి అపవాదికి సంభాషణ జరుగుతుంది కదా, అక్కడనే నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 34. ఎంత అన్న రిఫరెన్స్ అంతా? 4వ అధ్యాయం ఒక్క నిమిషం. రెండవ వచనం. 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. 4వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు ఆకలి కొన్నాడు. ఓకే, యేసు ప్రభు ఆకలి కొన్నాడు. సరదాగా ఆకలి కొనడం కాదు, నిజంగానే ఆయన శరీరంలోకి ఆకలి వచ్చింది. ఓకే, ఇంకా అర్థం చేసుకుందాం. ఇవన్నీ అర్థం చేసుకుని ఒకసారి వెనక్కు కూడా వెళ్దాం. ఓకే, అప్పుడు మనకు అర్థమవుతుంది, మనకు కొంచెమైనా అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు యేసు ప్రభువుకి నొప్పి కలుగుతూ ఉంది, ఆయన దూషిస్తూ ఉంటే ఆయన ఏం చేయలేదు? యేసు ప్రభు బదులు దూషించలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆయన దూషిస్తూ ఉంటే బదులు దూషించలేదు. తర్వాత ఏం జరిగింది? ఆయన శ్రమ పడి ఏం చేయలేదు? బెదిరింపక కదా.
Yes. ఓకే, యేసు ప్రభు సమగ్రమైన మానవుడు. యేసు ప్రభు సమగ్రమైన మానవుడు. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకా స్పష్టంగా చూపెడుతూ ఉంటుంది. 1 పేతురుకి మొత్తం ఇవన్నీ వచనాలు ఒకసారి మళ్ళా కూలంకషంగా ఒకసారి మనం చూస్తాం. 2వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఎవరు సహోదరుల వంటి వారు అయ్యాడు? యేసు ప్రభుల వారు సహోదరుల వారు అయ్యారు. తర్వాత 4వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి సూపర్ మ్యాన్లా రాలేదు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి సూపర్ మ్యాన్ పవర్స్ ఏం చూపించేయలేదు. మీరు నా కాలు నరికేయండి, నా కాలుకి ఏం కాదు, కత్తి నా గుండెల్లోంచి వెళ్ళిపోద్ది, నాకేం కాదు, మీరు నన్ను పస్తుంచండి, నాకు ఆకలేదు, మీరు నన్ను కొరడాలతో కొట్టండి, మీరు కొడుతూ ఉంటుండగా నాకు స్వస్థత కలుగుతూ ఉంటుంది, మీరు నన్ను దూషించండి, తిరిగి మిమ్మల్ని అలా చిటికేస్తాను, మీరు అందరూ కింద పడిపోతారు, నన్ను శ్రమ పట్టండి, మిమ్మల్ని నేను బెదిరిస్తాను, మీరు అందరూ చనిపోతారు వెంటనే అని చేయలేదు ఆయన. ఇప్పుడు చూద్దాం, చేయగలడా చేయలేడా? చేయగలదన్నా కానీ చేయలేదు. అది అంత సులభమా? కాదు, మాదిరి చూపించాలంటే ఇప్పుడు ఒకళ్ళ నెత్తి మీద నొక్కేస్తూ ఉన్నారు, నొప్పి బాగా పుడుతూ ఉంది. ఓకే, ఇలా అంటే లెగిసిపోగలం, కానీ లెగకుండా ఉండడం సాధ్యమా? సింపుల్గా నేను చెప్పే ఉదాహరణ ఇది సెట్ అవ్వదు, దేవునితో ఉదాహరణలు ఏముంటాయి, కానీ నేను జనరల్గా ఊహించుకునే ఉదాహరణ అంటే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఎలా చేసుకుంటారో, హ్యాంగింగ్ కానీ లేదంటే ఏదైనా పాయిజన్ కానీ లేదంటే ఏదైనా ఎందుకు ఇలా ముక్కు పోసుకొని చచ్చిపోవచ్చు కదా. అది మన చేతిలో ఉంటది కదా, లేకపోతే పెయిన్ వస్తుందేమో. మన చేతిలో ఉంటే ఖచ్చితంగా విడుదల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఎప్పుడు తెలుసా? ప్రాణం మీదకి వచ్చినప్పటికీ. యేసు ప్రభు చేతిలో సమస్తము ఉంది. అందుకే పేతురుతో అంటాడు, ఎందుకు పేతురు నువ్వు చెవి నరికావు? నేను చెప్తే 12 వ్యూహాల సైన్యాన్ని పంపించలేడు నా తండ్రి. ఏమనుకుంటున్నావు నా గురించి? నా ప్రాణమును నేను అప్పగిస్తూ ఉన్నాను, వేరెవరు నా ప్రాణాన్ని తీసుకోలేరు. అంటే దేవాతి దేవుడు ఆయన లక్షణాలను విడిచిపెట్టలేదు, కానీ ఈ శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఆయన మనవలే, తన సహోదరుని వలె జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఇక్కడ విచిత్రమైన విషయం. ఇక్కడ అన్నాడు కదా, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఆయన ఎదగడం, తింటేనే ఆయన దుమ్ములు కానీ నరాలు కానీ ఎదుగుతూ ఉంటాయి. ఆయన గాలి పీల్చుకోవాలి, ఆయన నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్ళలో కలుషితం ఉంటే ఆయన బ్లడ్లోకి ఎలా వెళ్తుందో మనకు తెలియదు. ఒకవేళ ఆయన్ని గట్టిగా కొడితే ఆయనకి కందిపోతుంది, గట్టిగా తోసేస్తే కింద పడిపోతాడు, తినకపోతే ఆకలేస్తుంది. ఇవన్నిటి నుంచి కూడా ఆయన బయటకు రావాలంటే టపక్కన వచ్చేయగలడు. ఏ రోజైనా సరే ఆయన నేను వచ్చేయాలి అనుకుంటే, ఇలా అనుకుంటే ఒక్కసారి బయటకు వచ్చేయగలడు. ఆయన సిలువ మీద అంత పెయిన్తో ఉంటూ ఉండగా కూడా అంటే చాలు, ఆయన మేకలు అన్నీ బయటకు వచ్చేది, ఆయనకు స్వస్థత కలుగుతుంది. కానీ ఆయన చేయలేదు. సో
యేసుప్రభు యొక్క మానవత్వం సంపూర్ణమైన మానవుడిగానే ఆయన జీవించాడు. అందుకే దీనికి ఒక పదం పెట్టారు. ఏమన్నారు అంటే హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తూ ఉంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఏంటంటే ఒక ఆయన తెలుగులో దాన్ని అనువాదిస్తూ ఏమన్నాడు అంటే, క్రీస్తు శాస్త్రము అనే పుస్తకం రాసిన పాస్టర్ ఎం జోషి లీలన్ రెడ్డి గారు ఏమన్నారంటే, క్రీస్తు యొక్క ద్వంద్వ స్వభావము అన్నాడు. నాకెందుకు ఆ పదం నచ్చలేదు. జనరల్గా ద్వంద్వ స్వభావం అనేది మనము నెగిటివ్ కొనటేషన్లో రెండు స్వభావాలు కలిగి ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఉంటేనే ద్వంద్వ స్వభావం ఉందా అనే పదం వాడుతూ ఉంటాము. సో నేను కొంచెం మార్చి ఏమని ట్రాన్స్లేట్ చేసింటే రెండు స్వభావాల కలయిక, హైపోస్టాటిక్ యూనియన్ అని చెప్పి నేను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఆయనకి ఒక స్వభావం ఉన్నది. హైపోస్టాటిక్ అంటే ఆయనకి స్వభావం ఉన్నది. అది వ్యక్తిగతంగా యేసు ప్రభువుకున్న ఈ రెండు స్వభావాల కలయికని హైపోస్టాటిక్ యూనియన్ అని అంటూ ఉంటారు. ఏంటి ఆ కలయిక అంటే, శరీరధాని అనే యేసుక్రీస్తు అనే ఒకే వ్యక్తిలో అద్భుతముగా అగోచరముగా అంటే మన ఊహలకి అందని రీతిలో రెండు స్వభావాల కలయికని చూస్తూ ఉంటాం. దేవుడు మానవుడు, దైవుడిలో ఎటువంటి లోపం లేకుండా తండ్రికి ఉండిన లక్షణాలు, దేవునికి ఉన్న లక్షణాలన్నీ ఆయనలో ఉంటూ ఉన్నాయి. అదే సమయంలో మానవునిలో ఎటువంటి లోపం లేకుండా మానవుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా స్వభావము ఆయనలో కనబడుతుంది. ఈ మీనింగ్స్, ఈ పదాలు, ఈ వేదాంత శాస్త్ర తత్వజ్ఞాన పరిభాషలు ఏమైనప్పటికీ అవి మనకు ఉపయోగం కాదు, థియాలజికల్ జార్గన్స్ అంటాం. కానీ దీని భావము చాలా విలువైనది. అప్పుడు మనము ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతాము. ఎందుకు అంటే అంత గొప్ప దేవుడా మనం ఆరాధిస్తున్న దేవుడని. యేసు ఒకే వ్యక్తి, ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి. చూడండి, దేవుడు ఎంత కాంప్లెక్స్ మన 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 బుర్రకి అందని పరిమితి కలిగిన మన బుర్రలకి అందని అపరిమితమైన దేవుడు. ఒకటి త్రిత్వం అంటూ ఉన్నాము. ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా విచిత్రమైన అద్భుతమైన వ్యక్తిని చూస్తాము. ఏంటి అంటే సాక్షాత్ దేవాతి దేవుడు నీవలే నావలే శరీరాన్ని ధరించుకుని పిండముగా ఉండి ఎదగడం మొదలు పెట్టాలి. అట్లకి ఆయన ఇష్టపడుతూ మన స్వభావాన్ని ధరించుకుని మనవలే ఆయన కూడా అన్ని రకాల ఫీలింగ్స్ని కూడా భరిస్తూ వచ్చాడు. అందుకే జోనాథన్ ఎడ్వర్డ్స్ ఏమంటాడంటే, ఈ దైవ మానవుడైన ఒక్క వ్యక్తిలో మనము ప్రశంసనీయమైన అతి శ్రేష్ఠ కలయికని కనుక్కుంటాము. In this one person, God man, we find an admirable conjunction of diverse excellencies. అవునా కాదా? ఒకవైపు దేవుడు అంటూ ఉన్నాము, ఇన్ఫైనైట్ గాడ్ అంటూ ఉన్నాము, ఇంకోవైపు ఫైనైట్ పరిమితి కలిగిన మానవుడు అంటున్నాము. ఈ రెండు కలయికలు యేసు ప్రభువులకు సంపూర్ణంగా రావడము ఎంత విచిత్రము. యేసు ఒక అసమానమైన మహిమను ప్రదర్శించాడు ఈ రెండు స్వభావాలు ఆయనలో రావడాన్ని బట్టి. ఎవరు అంతమంది ప్రదర్శించలేరు కూడా. యేసుకు ఉదాహరణలు ఇవ్వలేము. యేసుతో ఎవరిని మనం పోల్చగలము? ఆయనే. ఆయన దేవుడు, ఆయన కుమారుడు. ఈ కలయిక ఆయనకు మాత్రమే సొత్తు. ఇంకెవ్వరూ కూడా ఆయనతో సమానము కాదు. మానవ హృదయాల్లో ఉన్న సంక్లిష్టమైన వాంఛలను ఈ దైవుడు మానవుడని యేసు వలె ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవ్వరూ కూడా మన ఇన్నర్ మోస్ట్ ఫీలింగ్స్ని సంతృప్తిపరచలేరు, వాటిని తీర్చలేరు. కేవలము ఈ దేవుడు మానవుడైన యేసు మాత్రమే వాటిని అర్థం చేసుకునగలుగుతాడు. ఒక భర్త తన భార్య యొక్క డీపెస్ట్ డిజైర్స్ని అర్థం చేసుకోలేడు. అది ఈ దేవుడు మానవుడైన యేసు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఒక తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క హృదయ అంతరంగ వాంఛల్ని అర్థం చేసుకోలేరు. యేసు మాత్రమే అర్థం చేసుకోగలడు. భర్తని ఏ భార్య కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఒక యేసు మాత్రమే అర్థం చేసుకోగలడు. కుటుంబ వ్యవస్థలో కానీ, ఒక కారాగారంలో కానీ, ఒక పరిశ్రమలో కానీ ఎవరిని సంపూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ మన హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న ఆలోచనలు కానీ, మన అంతరంగంలో ఉన్న వేదనలు కానీ, మన అంతరంగంలో ఉన్న శోధనలు కానీ ఈ దేవుడు మానవుని వలె ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు, ఇంకెవరు కూడా తీర్పులు తీర్చలేరు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనవలే తన సహోదరుల వలె సమానముగా అంటూ ప్రధాన యాజకుడే ఉండి మనవలే శోధింపబడ్డాడు
అని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగా? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది దేవుని ప్రేమ. ఇంత గొప్ప దేవుడు మానవునిగా పుట్టడం అనేది ఇది దేవుని ప్రేమ. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే యెషయా గ్రంథము 40 యెషయా గ్రంథము 40 ఏం చెప్తుంది? నీవు ఎవనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేదురు అనే పరిశుద్ధుడు అడుగుచున్నాడు. యేసు ఒక అద్భుతం, ఇంకో మాట లేదు. ఈ అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో. యేసు వ్యక్తిత్వము అద్భుతం. ఆయన దేవాతి దేవుడు, సంపూర్ణమైన మానవత్వాన్ని ధరించుకుని వచ్చాడు. అంత సులభంగా మనకి జీవించుకోలేకపోయినా అప్పటికే బోలెడు మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. యేసు మానవుడు కాదు, దేవుడు మాత్రమే అంటూ ఉంటే యోహాను, అరే నేను తాకాను, నేను చూచాను, నేను నడిచాను, నేను చూచిన వాటిని నేను మీకు రాస్తున్నాను, నేను విన్న వాటిని మీకు రాస్తున్నాను, వేటినైతే తాకైన వాటిని రాస్తున్నాను. యేసు శరీరధారిగా వచ్చాడని నమ్మితేనే దేవుని నుంచి వచ్చిన ఆత్మ, లేకపోతే కాదు అని స్పష్టంగా రాస్తున్నాడు. ఇదే యోహాను పాపమును క్షమించే దేవుడు, నేను తప్ప వేరే మార్గం లేదు అని చెప్పిన దేవుడు, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన దేవుడు, దేవునితో సమానముగా ఉన్నట్లుగా ప్రకటించుకున్న దేవుడు అయిన యేసుని ప్రకటిస్తూ వచ్చాడు. యోహాను లేకపోతే పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తూ ఉన్నాడంటే, వాక్యం యొక్క వెలుగులో మనం చూస్తే కనుక యేసు ఒక అద్భుతము. ఆయన భూమి మీద నడిచిన దినములు కూడా ఒక అద్భుతం, గంభీరమైన వ్యక్తిత్వం అయింది, గంభీరమైన స్వభావం అయింది. ఏంటి ఆ స్వభావం అంటే దైవుడు మానవుని యొక్క స్వభావం. అందుకే ఓ భక్తుడు రాసిన మాట లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాము, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితుడు నిత్యము నీ నీడలో ఆస్వాదింతుడు నీ మాటల మకరందం. ఈ తర్వాత వచ్చిన 3 సెంటెన్స్లు పక్కన పెడితే కనుక మొట్టమొదటిగా చూస్తే కనుక సుగుణాలకు సంపన్నుడు ఆయన. ఇంకోటి ఏమీ లేదు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరితో మనము ఆయనను సమానముగా చేయగలము? వేలుపులలో నీ వంటి వారు ఎవరు లేరు అని చెప్పి మోషే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత, వారి దగ్గర నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడిన పాటలో పలుకుతూ ఉంటాడు, అయ్యా వేలుపులతో నీ వంటి నీతో సమానమెవడు, పరిశుద్ధులలో నీ వంటి మహనీయుడెవడు, అద్భుతములు చేయవాడు నీవే, ఘనుడు నీవే. అయితే యేసు చేసిన, దేవుడు చేసిన కార్యాల గురించి వివరిస్తూ ఉంటే ఇంకొక చోట యేసు యొక్క, దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత భక్తులు ఏమని పాడుతూ ఉన్నారంటే, ఆయన గొప్పవాడు. సియోను గీతాలు పాటల సంఖ్య 132వ కీర్తనలో ఒక విచిత్రమైన కలయిక కలిగిన ఈ మాటలు, ఈ పాట యాక్చువల్గా చాలా అందంగా వర్ణించినట్లుగా చూస్తూ ఉంటాము. 57:15 యెషయా గ్రంథము 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహా ఉన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించి మా సామర్థ్యము, పునరుద్ధానము, మా జీవము, మా రక్షణ నిధి. మొదటి చరణం ఏం చెప్తుందంటే, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనస్సులో నివసించుచు జీవిస్తూ ఉన్నాడు. ఇది చాలా విచిత్రం. ఇదే యేసు ప్రభు తన దైవ లక్షణాలను కోల్పోలేదు. యేసు ప్రభు మానవునిగా భూమి మీద జన్మించాడు. చివరిగా ఒక భాగాన్ని చూసి మనం ముగించుకుందాము. ఏమిటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం చూసినట్లయితే కనుక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 మనకందరికీ సుపరిచితమైన విషయమే. అందులో 7వ వచనంలో ఏమంటాడంటే, మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని, మనుషుని స్వరూపంగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనం చూడబోయే వచనం ఏమిటంటే, రిక్తునిగా చేసుకోవడం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం. రిక్తుడు అన్న పదాన్ని మనం జాగ్రత్తగా చూడాలని ఆశపడితే కనుక ఇక్కడ మనం ఆ పదాన్ని చూడొచ్చు.
ఓకే, మనం గ్రీక్ చదువుతున్నాం కాబట్టి కంటిన్యూస్గా ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్కి ఉంటుంది. బట్ హిమ్సెల్ఫ్ ఎంప్టీడ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ హ్యావింగ్ టేకెన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్ హ్యావింగ్ బీన్ మేడ్. సో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే పదం వాడబడుతుంది. యాక్చువల్గా దీని అర్థం ఏమవుతుంది అంటే, యేసు ప్రభు తన దైవత్వాన్ని కానీ దైవ లక్షణములు కానీ కోల్పోలేదు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఆయన కోల్పోలేదు. ఎంప్టీడ్ అని ఉండినప్పటికీ, ఓకే మిగతా వెర్షన్స్లో ఉన్నది లేదు. ఓకే, ఆయన తన దైవ లక్షణాలని కోల్పోలేదు, కానీ ఆయన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడు. ఒకవేళ దైవ లక్షణాలను కోల్పోతే ఆయన దేవుడే కాదు. దేవుడు కాకుండా కొంతకాలం ఉండగలిగితే ఆయన దేవుడే అవడం. ప్రభువు తాను భూమిపై ఉన్నప్పుడు తనంతట తానే స్వేచ్ఛాయుతంగా కొన్ని దైవ లక్షణాలని ఆయన వాడుకోలేదు. ఆ అవసరం ఆయనకి కలగలేదు. యేసు ప్రభు తనకు తానుగా తన దైవ లక్షణాలని కొన్ని వాటిని వాడుకోకుండా ఉన్నాడు. అంతేగాని ఆయన ఏమి దేవుడు కాకుండా పోలేదు. సో మనం చూస్తూ ఉన్నది ఏమిటంటే, ఆయన సాక్షాత్తు దేవుడే అంటున్నాడు, అదే సమయంలో ఆయన సాక్షాత్తు మానవుడే ఉంటున్నాడు. రండి ఈ దేవుణ్ణి, ఈ యేసుని మనం ఆరాధించి స్తుతించి మనము సంతోషముగా ఆయన్ని వెంబడిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. రాత్రికాల సమయంలో నీ సన్నిధికి మేము వస్తూ ఉన్నామయ్యా. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవు నేను అర్థం చేసుకున్నట్టుకు మా బుద్ధి జ్ఞానము సరిపోదు ప్రభువా. యేసు నీవు అద్భుతమయ్యా. మేమింకనూ పాపులమై ఉండగానే మా శోధనలను భరిస్తూ, మా వలె శోధింపబడినప్పటికీ పాపం లేకుండా జీవిస్తూ, ప్రభువా మా వలె నొప్పి కలిగినప్పటికీ నీవు ఎదిరించక, మా వలె శ్రమ పొందినప్పటికీ నీవు బెదిరింపక, ప్రభువా ఆకలిగొని దప్పికగొని వీటిలన్నిటికీ ఇష్టపడి మా మధ్యన నివసించినందుకు యేసు, ఇమ్మానుయేలు అన్న పదము నీకు సాటి ప్రభువా. ఇంకెవరికి పదము సాటి కాదు. దేవుడు మనతో నివసిస్తూ ఉన్నాడన్న పదం నీకే సాటి అయ్యా. నీకు నిండా వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. నేను అర్థం చేసుకోకుండా, నిన్ను మేము ఘనపరచకుండా, నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను చిన్నబుచ్చుకుని నీ కొరకు ప్రభువా మేము సిగ్గుపడుతూ అనేక సార్లు నీకు వ్యతిరేకంగా వెన్ను చూపించామేమో. ప్రభువా నీ అందు విశ్వాసం ఉంచక మీరు చూపిన ప్రేమకై మీ వైపుకి మేము చూడలేకపోయామేమో. ప్రభువా నీ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, ఎత్తు మేము భూమి మీద ఉండగా అర్థం చేసుకోలేమయ్యా. భక్తుడు చెప్పినట్లుగా శుద్ధులతో కలిసి, పరిశుద్ధులతో కలిసి మేము లెక్కించుకోవడానికి ప్రయత్నిస్తాం. అక్కడ కూడా అర్థమవుతుందో అర్థం కాదో కానీ యేసయ్యా మీరు అద్భుతమయ్యా. మీ విషయంలో మేము తప్పు పట్టకుండా, మీ విషయంలో ప్రభువా అబద్ధపు బోధన మేము నమ్మకుండా, మీ విషయంలో సరైన బోధన, వాక్యం బోధిస్తున్న బోధన మేము నేర్చుకునగలుగుటకు, ఈ వాక్య ఆధారంగా నిన్ను గురించి ఇంకా తెలుసుకున్నటకు, యేసుని మేము ఇంకా తెలుసుకుని ఆనందించి మా దేవుడు ఎంత గొప్పవాడని మురిసిపోగలుగుటకు, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్యంలో వస్తున్న ఈమె అవతే అని ప్రభువా చుట్టూ ఉన్న లోకము అడుగు విధంగా ప్రభువా నీ మీద ఆనుకుని మేము సంతోషపడుతూ, నీ రొమ్మును ఆనుకుని మేము నిన్ను ఆరాధిస్తూ ప్రభువా మా జీవితంలో మా శ్రమలను కానీ, మా జీవితంలో మా చుట్టూ ఉన్న శోధనలను కానీ చూడక నీ వైపుకి చూడగలుగుటకు, యేసు వైపుకు చూస్తూ మేము గురి ఎద్దుకు పరిగెత్తగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు చెబుతూ ఉన్నారు ప్రభువా, ఒకరినొకరు గణపరుచుకొనండి ప్రభువా. క్రీస్తు యేసు కలిగిన ఈ యొక్క మనస్సును మేము కలిగి ఉండగలుగుటకు సహాయం చేసి కృప దయచేయమని యేసు అన్న నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేస్తారా?